హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టవర్ ఫ్యాన్ మోటార్ హై స్పీడ్. దీని మోటార్ అయితే స్టక్ అవడం జరిగింది. ఇది మనం మార్చడం జరుగుతుంది. మనకు తిప్పినా గానీ ఏ మాత్రం లేదు, స్టక్ అయిపోయింది. కూలర్ 1 టన్ మోటార్ అయితే రావడం జరుగుతుంది. కింద స్క్రూస్ ఉంటాయి, అవి ఓపెన్ చేస్తే ఈ విధంగా బేస్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. కింద స్క్రూస్ కనబడుతున్నాయి కదా మోటార్కు, అవి ఓపెన్ చేస్తే ఆ బేస్ నుంచి అయితే మనకు మోటార్ అయితే సపరేట్ అవుతుంది. మళ్ళీ కొత్త మోటార్ అయితే యాస్టేజ్గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఈ షాఫ్ట్ అనేది బ్లోయర్లో కరెక్ట్ సెట్ అవుతుందో లేదనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకున్నాక మళ్ళీ యాస్టేజ్గా ఈ బేస్లో మనం కూర్చొని ఫిట్ చేసుకోవాలి. సో కూలర్ మోటార్కు ఈ విధంగా లైట్గా వన్ సైడ్ అయితే షాఫ్ట్ ఈ విధంగా పేపర్ అయితే కొట్టుకోవాలి. ఎందుకంటే మనం స్క్రూ ఫిట్ చేసినప్పుడు ఇందులో కరెక్ట్గా లాక్ కావడానికి రౌండ్గా స్మూత్గా ఉంటే మనకు బ్లోయర్ పోయే అవకాశం ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనం కటింగ్ ఆప్షన్ ఇట్లా పెట్టాం కదా కిందికి షాఫ్ట్కు, అదే దానిపైనే స్క్రూ వచ్చే విధంగా బ్లోయర్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళంత వరకు ఫుల్ టైట్ వేసుకోవాలి. వేసుకొని బ్లోయర్ కరెక్ట్ కూర్చోబెట్టుకొని ఫ్రీగా మూమెంట్ ఉందా లేదనేది ఒకసారి చూసుకోవాలి. ఫ్రీగా అయితే మూమెంట్ ఉంది. కింద కూడా మనం కటింగ్ ఆప్షన్ పెట్టిన కానీ స్క్రూ అయితే ఫుల్ టైట్ చేయడం జరిగింది. లూజ్ ఉంటే బ్లోయర్ పోయే అవకాశం ఉంటుంది. పైన 2 స్క్రూలు అయితే వేసుకొని బ్లోయర్ అటు ఇటు షేక్ కాకుండా ఫిట్ చేసుకోవాలి. చూడండి, పైన మనం స్విచ్ యొక్క కనెక్షన్స్ కూడా చేయడం జరిగింది. స్వింగ్ మోటార్కు ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్స్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఎయిర్ థ్రోయింగ్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరిగింది. ఈ విధంగా టవర్ ఫ్యాన్ మోటార్ హై స్పీడ్ మోటార్ అయితే చేంజ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.